ఈ రోజు 14 నవంబర్ 2024 నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. నేను ఒక సర్జన్ని. సర్జరీ తర్వాత కొంతకాలం ప్లాస్టిక్ సర్జరీ చేశా బాంబేలో. కొంతకాలం క్యాన్సర్ సర్జరీ చేసిన చెన్నైలో. తర్వాత సిఎంసి వెల్లూరులో జాయిన్ అయిన, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన. తర్వాత పిహెచ్డి ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బిట్స్ పిలానీలో రాజస్థాన్లో చేసిన విత్ టాప్ ర్యాంక్, టాప్ సిజిపిఏ. ఎస్. తర్వాత చాలా కాలం ఎంసీ ఇన్స్పెక్టర్ కింద ఉన్నా. ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లకి కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని, లాస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని కంబైన్డ్ స్టేట్లో. ఓకే. ఎస్. 40,000 డాక్టర్స్కి ప్రెసిడెంట్ కింద చేసిన. ఎస్. ఓకే. ఎక్కువ నాలెడ్జ్ పంచటము, అందరూ ఆరోగ్యంగా బతకాలని నా కోరిక. అందరూ 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతకాలని, యాక్టివ్గా బతకాలని నా కోరిక. దాని గురించే వీడియోలు చేస్తున్నా. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, అన్నిటికీ సమాధానం కూడా చెప్తా. ఈరోజు టాపిక్ మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. చిరుధాన్యాలు ఒక చాలా 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 హెల్దీ అండి. సజ్జలు, రాగులు, జొన్నలు ఇవన్నీ చిరుధాన్యాలు అంటారన్నమాట. అన్నిటికంటే మంచిది. ఓకే. రైస్ కంటే, గోధుమల కంటే చిరుధాన్యాలు మంచిది. చిరుధాన్యాలన్నీ మిక్స్ చేసి వాడుకుంటే చాలా మంచిది. ఓకే. చిరుధాన్యాలు ఒక పూట రోజుకి తినండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? బీటా కెరటిన్ ఎక్కువ ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ చర్మం బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి. ఓకే. ఈ బీటా కెరటిన్ని బాడీలో వైటమిన్ ఏ కింద మారుస్తుంది. మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీకు హార్ట్ అటాక్స్ తక్కువ అవుతాయి, మీకు స్ట్రోక్స్ తక్కువ వస్తాయి, మీకు ఫ్రీ రాడికల్స్ మీద యాక్ట్ చేసి క్యాన్సర్స్ తక్కువ వస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. దేనికి? ఈ చిరుధాన్యాలకి. సో చిరుధాన్యాలు రోజుకి ఒక పూట తినండి. మధ్యాహ్నం అయితే ఒక పూట తింటే మంచిది. ఓకేనండి. సో ప్రతి అండ్ వయస్సు పెరగదట. ఈ మిల్లెట్స్ వాడేట వాళ్ళకి, రెగ్యులర్గా తినేట వాళ్ళకి ఏజింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇట్ స్టాప్స్ ద ఏజింగ్ ప్రాసెస్. మీరు ముసలి వాళ్ళు కారు. టాటిన్స్, ఫినాల్స్ ఉంటాయి ఇందులో ఈ మిల్లెట్స్లో, ఈ చిరుధాన్యాల్లో. సో సెల్ డ్యామేజ్ ఆపేస్తుంది. సెల్ డ్యామేజ్ అయితేనే కదా మనుషులు ముసలోళ్ళు అవుతారు. ఆగిపోతుంది. యూ కెన్ అరెస్ట్ ది ఏజింగ్ ప్రాసెస్. వయసుని ఆపొచ్చు ముసలివాళ్ళు కాకుండా. ఓకే. ఇంకొకటి, వీటిల్లో ప్రతి మంచికి 99% మంచి ఉన్నా కొంచెం చెడు కూడా ఉంటుంది. ఆ చెడు తీసేయాల. చెడు ఏంటంటే ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది మిల్లెట్స్లో ఏముంటుంది? ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ వలన ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ని ఎక్కువ మనము అబ్జార్బ్ చేసుకోలేము. ఈ ఫైటిక్ యాసిడ్ తీసేయాల. ఎలా తీయాలా? ఈ మిల్లెట్స్ నుంచి ఫైటిక్ యాసిడ్ ఎలా తీయాలా? ఒక 4-5 గంటలు 6 గంటలు మీరు మిల్లెట్స్ని నానబెట్టాలి వాటర్లో. మిల్లెట్స్ని నానబెడితే ఫైటిక్ యాసిడ్ పోతుంది. చెడు పదార్థం అది. ఇదివరకు మీకు అన్నం గురించి చెప్పినాం కదా, ఆర్సెనిక్ మెటల్ ఉంటుందని గుర్తుందా? సో ఆర్సెనిక్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ తీసేయచ్చు. ఎక్కువ టైం గంటలు రైస్ని నీళ్ళల్లో ఉంచాలి. 4-5 అవర్స్ నీళ్ళలో ఉంటే ఫైటిక్ యాసిడ్, ఆర్సెనిక్ పోతుంది రైస్లో. అలాగే మిల్లెట్స్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ పోవాలంటే నీళ్ళలో నానబెట్టాలా. అర్థమైంది కదండి? ఈ మిల్లెట్ ఫ్లోర్ని మీరు రొట్టెల కింద చేసుకోవచ్చు, చపాతీల కింద చేసుకోవచ్చు, దీన్ని బ్రెడ్ల కింద తయారు చేసుకోవచ్చు. సో మిల్లెట్స్ ఎక్కువ తినండి.
మిల్లెట్స్ ఎక్కువ తింటే మంచిది. ఓకేనండి. సో హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్. ఏదో మనము పోయిన తర్వాత హెవెన్కి వెళ్తామని అంటారు. నాకేదో నమ్మకం ఉందో లేదో, చాలామంది నమ్ముతారు. నేనేమంటానంటే ఈ భూమిని లెటస్ కన్వర్ట్, ఈ భూమిని స్వర్గం కింద భావిద్దాం. ఓకే, మనం ఆరోగ్యంగా ఉందాం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటేనండి ఒక్కసారి జబ్బు వచ్చిందంటే ఇంకా జబ్బు వదలదు మనిషిని. రాకుండా చేసుకుందాం. జబ్బు రాకుండా చేసుకుంటాం ఇంపార్టెంట్. ఒకవేళ తప్పనిసరిగా కొంతమంది జబ్బు వస్తే దాన్ని కంట్రోల్ చేసుకుంటాం ఎలాగా, నేను అన్ని వీడియోస్లోనే చెప్తా ఉంటాను. ఓకేనండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఆరోగ్యం పంచుదాం అందరికీ. ఒక హెల్తీగా ఉందాం. ఓకే, బాయ్.